చూడండి, ఈరోజు నేను చెప్పేటువంటి ఇజ్రాయేలీల కింద పండగల్లో ఒక పండగ, దాన్ని ఏమంటారంటే కోతకాల పండుగ అంటారు. కోతకాల పండగ, కోతకాల పండగ. ఈ కోతకాల పండగ అంటే ఆ కాలంలో మన తాతల కాలంలో కానీ మన తండ్రుల కాలంలో నాకు తెలిసినంత వరకు కూడా రైతు సంవత్సరానికి ఒకే ఒక పంట తీసేవాడు. ఇప్పుడంటే రబీ ఖరీఫ్ అనే 2 పంటలు తీస్తున్నారు. అయితే సంవత్సరం అంతా బాధపడి కష్టపడి కొన్ని సమయంలో నీళ్లు సప్లై లేకపోయినా సరే వర్షపు నీళ్ళతో చెరువు నీళ్ళతో పంటలు పండించి ఆ పంట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ పంట రాగానే ఆ పంట కోసుకున్న ఆనందంలో చేసుకున్నదే సంక్రాంతి. ఆ పండుగ ఇజ్రాయేలీలు దానికి ఏమని పేరు పెట్టారంటే దాన్ని కోతకాల పండుగ అని నిర్గమాకాండం 34:22లో మీరు చూడవచ్చు. తర్వాత మనం ఇంకా ఈ పండుగలో దానికి ఉన్న పేరు, ఈ కోతకాల పండగకి వారాల పండగ అంటారు, పెంతుకొస్తు పండగ అంటారు, అలాగే పంటల పండగ. పంట చేతికి వచ్చినటువంటి ఆనందం. ఈ పంట ఆనందంతో ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 రకాలైన పనులు చేస్తారు ఈ పండుగలో. ఏం పనులు చేస్తారంటే ఆ పంట వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే కృతజ్ఞతతో నింపబడి, కృతజ్ఞతతో ఉండి, కృతజ్ఞతతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞత స్తుతితో హృదయంలో దేవుని స్తుతిస్తూ దాన్ని ఏం చేస్తారంటే ఆ రోజుల్లో ఆ దినాలు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఆ పొట్టేళ్ళని మేకలను ఒక పెయ్యితో అటువంటి మాట బలి అర్పించి దేవునికి బలులు అర్పించు అర్పణ. ఇప్పుడు మన ఇండియా పద్ధతిలో మన తెలుగు రాష్ట్రాల కల్చరల్ ఏంటంటే ఆ పంట రాగానే ఏం చేస్తారంటే కోళ్ళను మేకల్ని పొట్టేళ్ళను కోసి వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవీ దేవతలకు ఏం చేస్తారు, నైవేద్యాలు పెడతారు. అంటే దేవుడికి ఏం పెడుతున్నారు, పంట వచ్చినందుకు నైవేద్యం. ఇక్కడ బైబిల్ ప్రకారం ఏమో దేవునికి బలి పంట ఇచ్చేవయ్యా అని కృతజ్ఞత స్తోత్రం అని మాటతో కాకుండా, నోటితో కాకుండా క్రియాపూర్వంగా దేవునికి ఏం చేసేవాళ్ళంటే నైవేద్యాన్ని అర్పించేవాళ్ళు అట్లా. అందుకని ఇప్పుడు చూడండి, మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా ప్రపంచం అంతా జరుగుద్ది ఇది. కాబట్టి ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క దేశంలో, ఒక ప్రాంతంలో ఒక్కొక్క పేరు. పంటల పండని దేశం ఎక్కడుంది, పంటలు పండించిన రైతు ఎక్కడున్నాడు. అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ పేర్లు డిఫరెంట్, విధానాలు వేరు. బైబిల్ విధానం ప్రకారంగా మనం ఈ పండగ ఇలా చేసుకుంటూ నైవేద్యాన్ని దేవునికి అర్పిస్తారు. చూడండి, మనం కూడా ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, మన తెలంగాణలో అయితే వార్తలు చెబుతున్నారు కదా, ముక్క చుక్క లేకపోతే ముద్ద దిగదన్నట్టుగా ప్రతి అలా ఆనందం వాళ్ళు అది అసలు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కానీ పండగ అసలైన అర్థం ఏంటంటే బాగా వినండి, చరిత్రాధారంగా అనాది కాలంలో వస్తున్నటువంటి విధానం ఏంటంటే మొదటగా పంట దేవుడిచ్చినందుకు దేవునికి ఏం చేయాలా, స్తోత్రం. రెండవదిగా ఆ పంటను ఇచ్చిన దేవునికి ఏం చేయాలి, నైవేద్యం సమర్పణ. మూడవదిగా ఏం చేయాలంటే ఆ పంటలో నుండి తీసి కొంత బీదలకు పంచటం. చిన్న వయసులో మా నాన్న పొలం వ్యవసాయం చేసేవాడు. చాలామంది సంక్రాంతి పండుగకి వచ్చేవాడు మా ఇంటికి. ఎవరెవరో వచ్చేవాడు, మాకేం తెలిసేది కాదు. అక్కడ ఒక బియ్యమో ఏవో పెట్టేసి ఎవరైనా వస్తే ఇదిగో ఇలా వేసేయి అని చెప్పేవాడు. అప్పుడు మేమేం చేసాం, ఎవరెవరో వచ్చేవాళ్ళు. ఇక మా నాన్న చెప్పాడని చెప్పి వేసేవాడు.
అది ఏంటంటే అంటే ఆ రోజుల్లో ఆ పండగ సమయంలో బీదలు కూడా పండగ చేసుకోవాలి. మనల్ని బట్టి బీద వాళ్ళు కూడా వాళ్ళకి పండగ. ఎందుకంటే దాన ధర్మాలు చేస్తాం కనుక ఈ దాన ధర్మాల ద్వారా లేనోళ్ళు కూడా, బట్టలు లేనోళ్ళు, తిండి లేనోళ్ళు, సరైన జీవనాధారం లేనటువంటి వాళ్ళకు కూడా దయ చూపించేవాడు. అదే పాత నిబంధన బైబిల్ ప్రకారంగా అయితే పంట కోసేటప్పుడు, పంట కోసినప్పుడు పరిగి ఉండేది. పరిగి, ఆ పరిగిని బీదలను ఏరుకోమనేవాడు. అందుకని రూతు గ్రంథంలో మనం చూస్తాం. రూతు అనే ఆమెంట ఏ విధంగా ఆమె గొప్పదైంది, ఆ పంట ఏరుకుంటూ, ఆ పరిగి ఏరుకుంటూ ఆ యజమాని కళ్ళలో పడింది. ఆ విధంగా ఆమె గొప్పదైపోయింది. కనుక ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే ఈ కోతక పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం గమనించండి. మొదటగా దేవుడు అనుగ్రహించిన పంటలను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. పంటలను అంటే ఈ పంటలను సరే మీరు ఉద్యోగం చేసే మీకు అయితే నెల నెల పంట, కొంతమంది వారాల జీతం, నెలల జీతం. రైతులకైతే సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడైతే సంవత్సరం 2 సార్లు కూడా చేస్తున్నారేమో తెలియదు. అయితే ఏది ఏమైనా అది నెల పంట అయినా, వారాల పంట అయినా, ప్రతిరోజు కూలైనా అది దేవుడిచ్చినటువంటి పంట. ఆ పంటను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తుతి, దానిలో నైవేద్యంగా ప్రథమ ఫలములు, దశమ భాగములు, ఈ విధంగా ఏదో ఉంది కదా, తీసి దేవునికి ఏం చేయాలి? నైవేద్యాన్ని చెప్పండి. నైవేద్యం చెల్లించాలి, నైవేద్యం అర్పణ అర్పించాలి. ఆ తర్వాత మనల్ని మనమే సంతోషపరచుకుంటే ఏమి లాభం? ఒక ఆమె ఒకసారి, ఇప్పుడు నాకు గుర్తులేదు, 15 సంవత్సరాల క్రితం ఒక అమ్మ, వాళ్ళ అమ్మ ఒక విశ్వాసి వచ్చేవాళ్ళు, ఆమె ప్రార్థన పెట్టించుకుంది, చీర పెడుతుంది. దీనికి చీర పెట్టి అంటుంది ఆమె, మా అమ్మ జ్ఞాపకార్థంగా మీకు పెడుతున్నాను, ఎందుకంటే రేపు మీరు నాకు పెడతారు కాబట్టి మీకు పెడుతున్నాను. అడుగుతూ చెప్పేస్తుంది, మీరు నాకు పెడతారని పెడుతున్నాను అంటాను. అది వాస్తవంగా నిజం కాదు. మనం ధర్మం అంటే ఏం చెప్పండి, దాన ధర్మం అంటే అర్థం ఏంటంటే తిరిగి మళ్ళీ వాళ్ళు మనకి ఇవ్వకూడదు, అసలు ఆశించకూడదు. వాళ్ళకి మనం వెదజల్లాలి. నీ ఆహారం నీళ్ల మీద విసిరేయాలి. నీళ్ల మీద విసిరేసిన ఆహారం మళ్ళీ తీసుకోగలవా? విసిరేసినటువంటి ఆహారం మళ్ళీ నువ్వు ఏరుకోగలవా? అలాగే నీ ధర్మం అలా ఉండాలా. దానికోసం ఎదుర్కోకూడదు, ఎదురు తిరిగి చూడకూడదు. అది మా నాన్నగారు, మా తండ్రి గారు అలా చాలామంది బీదలకు, అది కూడా సంక్రాంతి పండుగ టైంలో వచ్చేవాళ్ళు. హరిదాసులు అంటే మామూలుగానే వచ్చేవాళ్ళు, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. నాకు బాగా గుర్తుందన్నమాట. అది ఎందుకు అంటే వాళ్ళు తినాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అని ఆ విధంగా చెప్పేవాడు. అప్పుడే మా నాన్నకి అసలు బైబిల్ తెలీదు, ఈ రక్షణ అంటే ఏంటో తెలియదు అసలు. అయినా ఆ గుణం అనేది ఆయనకు అప్పుడే ఉంది. దేవుని స్తోత్రం. అందుకని మనము ఈ పండుగలో సందర్భంగా తెలియని వాళ్ళకి, ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, ఇప్పుడు లోకములో ఈ పండగ యొక్క అర్థం తిప్పి రాశారు, తిరగేశారు. ఎలాగంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగంటే, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, వాళ్ళ కాళ్ళే. ఇక ఎందుకు పండగ రోజు, ఇక దానికోసం సంక్రాంతి ఎందుకు, క్రిస్మస్ ఎందుకు, ఇంకోటి ఎందుకు, రోజు చెయ్యి ఆ పని చేసి బాగా తాగితే. మొన్న ఎవరో చాలామంది వస్తున్నారు, తాగి లోపల పాడైపోయి చచ్చిపోయారు చాలామంది, ఒకళ్ళని కాదు. కనుక గమనించండి, పండగ యొక్క చేసుకునే విధానం తెలియకుండా చాలామంది ఉన్నారు. అసలు పండగ అంటే సంతోషం.
పండుగ అంటే ఆనందం. ఏమిటి ఆనందం? ఆ ఆనందం ఇచ్చిన ఆనందించిన ఆ పంట ఫలాలు, ఆ ఆస్తి ఐశ్వర్యాలు సౌభాగ్యాలు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. అందుకని సంక్రాంతి సెలవుల్లో చాలా చోట్ల మీటింగ్స్ పెట్టుకుంటారు క్రిస్టియన్స్, సభలు పెట్టుకుంటారు, స్పెషల్ మీటింగ్స్, లేకపోతే ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు. నాకు ఖాళీ లేదు అసలు ఈ సంక్రాంతి. బయట మీకు ఒక శుక్రవారం ప్రార్థన మాత్రమే మనం ఒక్కసారి, మిగతా మళ్ళీ మీకు తెలుసు, మీ దగ్గరికి వచ్చాను. మీకు అసలు విరామములే తెలిసిన వాళ్ళు వదిలిపెట్టరు. పండగ అంటే బైబిల్ ప్రకారంగా తెలిసిన వాళ్ళు సెలవు దొరికిందంటే అసలు ఆగరు. అసలు వాళ్ళకి తెలియక లోకములో ఉన్నవాళ్ళు తిని తాగి సుఖించి ఏదో వాళ్ళు అనుకున్నట్టుగా అది కాదు అసలు పండుగ. ఈ పండగ అంటే సంతోషం. ఈ సంతోషాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఈ పండుగ, ఈ సమాధానం, ఈ సమృద్ధి అనుగ్రహించిన ప్రభువుకి నేను సమర్పణ. అలాగే ఈ పండుగ, ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందాన్ని అనుగ్రహించిన దేవుని పేరట దాన ధర్మాలు చేస్తాం. దేవుని గుణం ఏంటంటే ఎప్పుడు దైవ గుణం. దేవుడు ఎప్పుడు ఇచ్చువాడు. మనిషికి ప్రాణం ఇచ్చాడు, మనిషికి జీవం ఇచ్చాడు, మనకు ఆక్సిజన్ ఇచ్చాడు, ఉచితంగా ఇస్తున్నాడు, భూమినిచ్చాడు, సర్వమునిచ్చి సమస్తముని అనుగ్రహించి మనకు తినుటకు ఆహారం, ధరించే వస్త్రాలను ధరింపజేసి, జ్ఞానం ఇచ్చి, రక్షణ ఇచ్చి, స్వస్థత ఇచ్చి, ఆయన మార్గములో జీవ మార్గం, రక్షణ మార్గం ఆయన యొక్క సన్నిధిలో నడిపిస్తున్నారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో మనం కూడా దేవుని వలె మనం కూడా ఇతరులు చూడాలి. సరే, దీన్ని ఆత్మీయంగా తీసుకుందాం. మళ్ళా దేవునికి అలా చేద్దాం. రెండవదిగా ఏంటంటే మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇంకో అర్థం చెప్పాలంటే, రెండవదిగా ఈ రక్షణ మనం ఇతరులకు పంచిపెట్టాలి. ఇతరులకు పంచిపెట్టాలంటే ఇతరులను రక్షణలో నడిపించాలి. దాని గురించి వద్దాం. ఇప్పుడు రండి, బైబిల్లోకి రండిగా లేఖనాలు చూపిస్తూ మీకు కొన్ని మాటలు త్వరగా నేను చెప్పేస్తాను. చూడండి, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలోనే 4-5 మాటలు ఈ కోత పండగ ఆత్మీయ అర్థాలు చెబుతాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 9:35 నుండి 38 వరకు మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 9:35 వచనం నుండి 38 వరకు కూడా మనం చదివేసినట్లయితే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణములందును గ్రామాలందు సంచారం చేశాను. ఆయన సమూహమును చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కాని పనివారు కొద్దుకున్నారు గనక తన కోతకు పనివారిని పంపిమని కోత యజమాను వేడుకొనడని శిష్యులతో చెప్పాను. ఇక్కడ ఒక కోత, ఇక్కడ ఒక పంట చూస్తున్నాం. ఏంటి ముందు చదువుకున్న వచనాలు ఏంటి చెప్పండి? దయ్యాలు పట్టినోళ్ళు, రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, బాధగ్రస్తులు అనేకులంతా యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన విస్తారమైన జనాలు, విస్తారమైన ప్రజలు స్వస్థత లేక, రక్షణ లేక, మంచి మాటలు చెప్పి మంచి దారిలో నడిపించేవాళ్ళు లేక, ఎంతోమంది చెదిరిన గొర్రెల వలె, చెదిరినటువంటి పశువుల వలె, కాపరు లేని గొర్రెల వలె అనేక మంది ఎవరుని చెప్పలేదు, ఎవరు మాకు తెలియదు అనే విధంగా బ్రతుకుతున్నారు. ఈ పక్కనున్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వాడు మనం చెప్తే వింటాడా, మనం చెప్తే వింటుందా అని చెప్పాల్సి ఉన్నా కానీ చెప్పరు. ఏమో చెప్తే ఏమంటారో మనకెందుకులే. అందుకని కోత విస్తారం అంటే అర్థం ఏంటంటే, అనేక మంది రోగాలతోనూ, పాపాలతోనూ, శాపాలతోనూ, దురాత్మల చేత నాశనమైపోతున్నారు, గతించిపోతున్నారు. అనేక మంది రకరకాలైన విధానాల్లో నశించిపోతున్నారు. అంటే కోత కోస్తున్నట్టు అలాంటి వారిని మనం ఏం చేయాలంటే
రక్షణలో నడిపించాలి. ఇది మొదటి కోత. ఆమె దానికి ఉదాహరణగా మీకు ఇంకా అర్థమవుతుంటే యోహాను సువార్త 4:34-35 వచనాలు చదివితే సమరయ స్త్రీతో యేసుప్రభువు మాట్లాడతాడు. మాట్లాడి ఆమెను ఒప్పించి మొత్తానికి ఆమెకి తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు శిష్యులు వచ్చి అంటారు, బోధకుడా భోజనాన్ని తీసుకొచ్చే ముందు భోంచే అంటారు. అప్పుడు ఆయన అంటాడు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. అదేంటంటే దేవుని చిత్తం నెరవేర్చితే నా ఆహారం. అంటే దేవుని చిత్తం ఏంటి? ఆహారం. ఒక పాపిని రక్షణలో నడిపించటమే దేవుని చిత్తం. ఒక తెలియని వాళ్ళని, సమాజం విలేసిన వాళ్ళని, తృణీకరించిన వాళ్ళని ఇంతేనే నా బ్రతుకు అనుకుంటూ ఫిక్స్ అయిపోయి అదే జీవనం ఆధారం చేసుకుని నశించిపోతున్న, నరకానికి వెళ్ళిపోతున్న అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవటం, రక్షణలో నడిపించడమే దేవుని చిత్తం నెరవేర్చడం. కనుక దానికోసం మనం ఏం చేయాలంట? కోత కోసే వాళ్ళని పంపించాలంట. ఎవరిని? అందుకోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. కోసేవారు పాట కూడా ఉంది కదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన. ప్రభువా ఇదిగో మా వీధిలోకి మా పాస్టర్ గారిని రప్పించిన ఆయన, ఇదిగో పలానోళ్ళకి మా పాస్టర్ గారికి పరిచయం వలన ఆయన, మా పాస్టర్ గారి బోధ వీళ్ళు వినాలే, ఇదిగో మా దైవజనుడి ద్వారా వీళ్ళు సువార్త వినాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, మందిరమునకు రావాలి అని భారంతో విశ్వాసులు ప్రార్థన చేసి, అదే నా ఆహారం, అదే నా బిర్యానీ, అదే నా విందు, అదే నా సంతోషం, అదే నా పండగ అనే ఆరాటం, పోరాటం ఉండాలి. అది కోతల పండుగ అంటే, దైవికమైన పండుగ. ఆమె ఏమండి? ఇక రెండవదిగా రండి, హోషేయ గ్రంథం 10:12 రండి. రెండవ విషయం, కోత పండగ అంటే ఈ కోతల పండగకు రెండో ఆత్మీయ అర్థం చెప్తున్నాను. రెండో అర్థం ఏంటి చెప్పనా? నీతి ఫలించినట్లు. హోషేయ గ్రంథం 10:12 చెప్ప, నీతి ఫలించినట్లు నీవు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత మీరు కోయండి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూములు దున్నండి. ఏంటంటే ఇది నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి అంటే అర్థం ఏంటి? బీడు భూములు అంటున్నాడు. మళ్ళా బీడు భూములు అంటే మీకు తెలుసు, ఫలభరితము లేనటువంటి మనుషులు వీళ్ళు. ఫలభరితము లేనటువంటి భూమి, పొదలు, చెట్లు, తుప్పలు. చెట్లు తుప్పల్లాగా ఎవరికి ఉపయోగం లేకుండా, ప్రయోజనం లేకుండా, ఇంట్లో ఇళ్ళని పిల్లల్ని ఏడిపిస్తూ, వీధిలో సమాజంలో కూడా అందరినీ ఏడిపిస్తున్నటువంటి భయంకరమైన మూర్ఖులు, దుస్తులు, ఇలాంటి వారి ఎదుట మనం ఎలా ఉండాలంటే ఇక్కడ ఏమిటంటే, యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూములు దున్నండి. ఇది నీతి అంటే ఎవరిలోనైనా, మనలో ఎవరు చూసినా వీళ్ళు దేవుని బిడ్డలు, మనకు త్వరగా అర్థం అవుతాయి చెప్తున్నాయి. వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు క్రైస్తవులు అని ముద్ర పడితే చాలండి. అదే నీతి. ఆమె నీతి, నీ నీతి ఫలించాలి. శాస్త్రులు నీతి కంటే, పరిశీలన నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. అనగా లోకములో ఉన్నటువంటి చాలామంది నీతిమంతులు అనుకుంటున్నారే, ఆ నీతిమంతుల కంటే నీ నీతి అధికంగా ఉంటేనే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు, నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఇదివరకు ఎవరూ కూడా బాగు చేయలేని వారిని, ఎవరూ కూడా చెప్పిన విననటువంటి వారు నీ మాట వినేలాగా దేవుడు చేస్తాడు. బీడు భూములు అంటే వాళ్ళే కదా. బీడు భూములు అంటే ఎవరు? పనికిరాని వారు, పనికి మాలిన వాళ్ళు. ఎందుకనగా ఏ మనిషి నశించిపోవటానికి ఇష్టం కాదు, ఎవరూ కూడా నశించి నరకానికి వెళ్ళటం ఇష్టం కాదు. ఎంత దుర్మార్గులైనా,
ఎంత పాపిష్టోలైనా, ఎంత భయంకరమైనటువంటి స్థితిగతులు ఉన్న ఎవరైనా సరే రక్షించబడటమే దేవుని చిత్తం. అందుకని వాళ్ళ ఎదుట మీ నీతిని కనపరచండి, మీ ప్రార్థన కనపరచండి. ఒకవేళ నేను అనుకుంటున్న దానియేలు రాజుగారు ఏమన్నాడు చెప్పండి? రాజశాసనం రాశాడు. ఏమని రాశాడు రాజుగారు? ఎవడైనాను రాజు కాకుండా ఎవరికైనా ప్రార్థన చేసినా, నమస్కారం పెట్టినా తీసుకెళ్ళి అగ్ని ఆ సింహానుభవంలో వేసేయమని శాసనం. రాజుని ఎదిరించే ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. ఎదిరిస్తే ఏమవుతారు? మరణశిక్ష. నార్త్ కొరియా ఇప్పుడుకుంది. నార్త్ కొరియా మన ఇండియాలో, సౌత్ కొరియా కాదు, నార్త్ కొరియాలో. అక్కడ ఆ రాజు చెప్పిందే శాసనం. దానికి అక్కడంట మనలాగా ఇలాంటి స్వేచ్ఛ ఉండదంట. అన్ని టీవీ ఛానళ్ళకు అనుమతి ఉండదు. ఎవరు బట్టి వాళ్ళ దగ్గర ఫోన్లు మనలాగా వాడినవరంట. అన్ని రాజు చెప్పినాడు. కాదంటే చూడు ఇక భయంకరమైన మరణం. అలాగంటిది అలాంటి బబులోను దేశం. కానీ రాజు శాస్త్రం రాశాడని తెలిసి దానియేలు ప్రార్థన చేయటం మొదలెట్టాడు. అంటే ఎన్నడూ దున్ననటువంటి బీడు భూమి, ఎన్నడూ ఎవరు మార్చలేనటువంటి బీడు భూమి లాంటి ఆ దేశపు రాజుని మారాలంటే దానియేలు తన నీతిని అక్కడ చూపించాడు. ఏమిటా నీతి? ఇట్టి శాస్త్రం రాయబడిన తెలిసి కూడా ఏం చేశాడు? ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అలాగే మన పితరులు కూడా, మన బంధువులు కానీ, అయ్యే మనకు లేదే, మొదలు లేదు, మన అలవాటు ఇది కాదు, మన పద్ధతి కాదు. కాదు, నన్ను దేవుడు మార్చాడు, నాలో ప్రభు ఉన్నాడని మనము దేవుని ప్రేమను, దేవుని నీతిని, దేవుని సన్నిధిని మనం కనపరిస్తే అదే నువ్వు తర్వాత నీ కాళ్ళు మొక్కుకుంటా బతుకుతారు చాలామంది. నేను ఎంతోమందిని సాక్ష్యాలు మేము వింటూ ఉంటాం. ఎందుకు మన చర్చికి వస్తూ ఉంటారు. మూడవ సోమవారం బేబిమ్మ గారు రేపే ఆమెని మొదట అందరూ వ్యతిరేకించనుండే. బాగా చదువుకుందామే, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నా సరే ఆమె ఎవరి మాటలు లెక్క చేయకుండా తన యవ్వన కాలము నుండి దేవుని నీతి సువార్త, ప్రార్థన, సువార్త నీ ఒక్కటే. వాళ్ళ నాన్నగారు హెడ్ మాస్టర్ గారు, బాగా ఇద్దరు భార్య భర్తలు కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి ఉద్యోగస్తులు, ఏ కుదువు లేదు. వాళ్ళ మళ్ళా ఆ తోబుట్టులు అందరూ మంచి జాబ్ వాళ్ళు. దేవుని నీతిని కనపరిచింది. ఇప్పుడు అంటారు ఆమెను వ్యతిరేకించిన వాళ్ళంతా ఆమె కాళ్ళు పట్టుకుని ఆమె దగ్గర మోకాళ్ళు వేసి ఆమె ప్రార్థన చేయించుకుంటాం. నేను చూశాను ఎంతోమంది ఆమె గురించి అలా సాక్ష్యం చెప్పారు. ఒకప్పుడు నేను అమ్మగారిని ఎదిరించాను, తెలియక అట్లా అన్నాడు అయ్యో అని చెప్పి చాలామంది మార్పు చెందారు. చాలామంది దేవుని తెలుసుకున్నారు. చాలదండి బతుకు, ఆ బతుకు అమ్మగారి లేకపోతే, ఈ ప్రార్థన లేకపోతే, ఈమె నన్ను గద్దించినప్పుడు నాకు నిజంగా నేను లోబడలేదు, కానీ లోబడిన తర్వాత తెలుసుకు లోబడ్డా. ఆ గద్దించిపోతే నేనేమైపోయాడు అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అదండి నీతి ఫలించాలి. నువ్వెవరితో మాట్లాడినా, ఎవరి మధ్యలో ఉన్నా, ప్రాంతం ఏదైనా, దేశమా, రాష్ట్రమా, ఏ గల్లీ, ఏ వీధి, ఏ వ్యక్తులైనా, నీలో ఉన్న నీతిమంతుడని యేసు ప్రభువే గెలవాలి. ఆమేన్. యేసు ప్రభువుని గెలిపిస్తావా లేకపోతే సైతాన్ని గెలిపిస్తారా? యేసు గెలుచుడుగాక, యేసుకి మహిమ కలుగుగాక. అవతల వారు నీకు లోబడాలి, నీ తట్టు వాళ్ళు తిరగలిగా నువ్వు వాళ్ళ తట్టు తిరగకూడదు. నువ్వు మార్గంలో వాళ్ళు నడవాలి, నీవు వెళ్ళకూడదు. అట్లా అది దేవుని యొక్క నీతి. ఇక తర్వాత చూడండి, ఇక గలతీ పత్రిక 6:9 చూద్దామండి. ఇంకొక మాట ఏమిటి ఇది అంటే, మూడవ కోతకు ఆత్మ సంబంధమైన అర్థం. కోత. గలతీ పత్రిక 6:9 మనము మేలు చేయుట ఎందుకు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేసి తినే అని
తగిన కాలమందు పంట కోత. మేలు చేసేటప్పుడు మనము కొద్ది కష్టపడుతూ ఉంటాం. ఎందుకు చేయాలి ఈ మేలు అని నిరాశ వచ్చేస్తుంది. చేసి 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 ఎంత మేలు చేయాలమ్మా మనం. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది, మేలు చెయ్యి, నీ ద్వారా మేలు పొందిన వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు. నువ్వు చేసిన మేలు వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న మేలుకు ఫలము, దానికి తగినటువంటి పంట కోత నువ్వు దేవుడే నీకు అనుగ్రహించి ఆ తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడు, ఆ కోతను నీకు, ఆ పంటను నీ చేతికి ఇస్తాడు. ఎంతోమందికి మనం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఇదిగో వీళ్ళకి మేలు చేస్తున్నాం, నాకేమి లాభం, ఇదిగో వీళ్ళకి మేలు చేస్తున్నాం, వీళ్ళు నాకు తిరిగి ఇస్తారా, నాకు చేస్తారా, నాకు పేరు చెప్పుకుంటారా, అస్సలు ఆలోచించమాక. నీవు నేను ఏ మేలు చేసినా పొందిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు మరవడు. మనం చేసిన మేలుకి తగిన ఫలం, ఆ పంట దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మితే స్తోత్రాలు స్తోత్రాలు, నమ్మండి. అందుకని మేలు చేయటం ఇసుకుమాక, మేలు చేయి. మేలు చేసేవాడు ఎప్పుడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దుస్తుల సంబంధి. కనుక మేలు చేయి, హ్యాపీగా ఉండు. వాళ్ళకేమి లేనప్పుడు ఇచ్చావా, ఆహారం పెట్టావా, వస్త్రాలు ఇచ్చావా, ఆదరించావా, ప్రేమించావా, వారి కన్నీళ్ళు తుడిచావా, ఓకే, మంచిదే మంచిదే. వాళ్ళు మర్చిపోయారా, వాళ్ళు నిన్ను లెక్క చేయట్లేదా, నీ గౌరవం ఇవ్వట్లేదా, నిన్ను పట్టించుకోవట్లేదా, పర్వాలేదు. అప్పుడే అసలు దేవుడు దిగి వస్తాడు మన దగ్గరికి. ఆమె అందుకని బాధపడమాకండి, దాని గురించి విచారపడమాకండి. వాళ్ళు పలకరిస్తే పలకండి, లేకపోయినా మంచిదే, స్తోత్రం. ఆమె అది తగిన కాలం ఉంది, నీకు కాలం ఉంది. పంట కోస్తావు, తప్పక కోస్తావు. అందుకని మేలు చేసే విషయంలో విసుగు చెందమాకండి. దేవుని స్తోత్రం. బాధపడమాకండి, దుఃఖపడమాకండి. తర్వాత ఇంకో మాట చెప్పేసి ముందుకెళ్తాను. చూడండి, ఇక్కడ ఇంకొకటి, యాకోబు పత్రిక 5:4 తెరవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 ఏముందంటే, ఇదిగో మీ ఇదిగో మీ చేను పొలము కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెడుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు దెబ్బతిగ ప్రభు యొక్క చెవుల్లో చొచ్చును. ఏనండి, ఇది అంటే కోత కోసినప్పుడు పని వాళ్ళకి ఆ రైతు ఏం చేస్తాడు, సాయంత్రం కదా కూలి ఇచ్చేస్తాడు. అలాగే మీరు కంపెనీల్లో జాబులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు తగినటువంటి ఫలం, మీకు తగినటువంటి కూలి, మీకు తగినటువంటి ఆ యొక్క కష్టార్జితాన్ని ఇవ్వకుండా ఒకవేళ ఆ యజమానుడు బిగబెట్టాడు అనుకోండి, దేవుడు మీరు కష్టపడ్డటువంటి ఆ కష్టార్జితం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతుందండి. అతనికి మంచిది కాదు. అందుకని అయ్యో, యజమానుడు ఉన్నప్పుడే ఒకలాగా పనిచేయటం, యజమానుడు లేనప్పుడు ఇంకో రకంగా ఉండకూడదు. పని, వర్క్ ఈజ్ మై డ్యూటీ. అక్కడ యజమానుడు ఉంటే లేకపోతే అన్నట్టుగా మనము మన పని చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టేసి అక్కడ వర్కర్స్ పని చేస్తున్నారా లేదా అని చెప్పి చెక్అవుట్ చేస్తున్నారు. చెక్అవుట్ చేసి వీళ్ళు మామూలుగా ఈ కెమెరాస్ లేనప్పుడు అయితే పై వేషగాలను నమ్మేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నిజమైన వర్కర్స్ ఎవరు, సీనియర్ సరైన వాళ్ళు ఎవరో తెలిసి ఈ కెమెరాల పుణ్యం వల్ల కష్టపడే వాళ్ళకి మోక్షం దొరుకుతుంది. వాళ్ళని నాయకులు చేసేస్తారు వీళ్ళు యజమానులు. ఈ ఓనర్స్, కంపెనీ ఓనర్స్ వాళ్ళు చెప్పిన మాట, కెమెరాలు లేనప్పుడు అమ్మో వాడే గొప్పవాడు అనుకునేవాడు. అమ్మో ఏం డబ్బా మాటలు, పాపం అదిగో కష్టపడి పని చేస్తూ ఉండేవి, కానీ నేను నమ్మేవాడు కాదు. కానీ ఇప్పుడు ఈ కెమెరా దేవుడే
ఆ కాయకష్టం చేసుకునే వాళ్ళ కన్నీరు, ఆ చెమట ఈ ఓనర్స్కి కళ్ళ కట్టినట్టు చూపించటాకే ఈ కెమెరాలు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? నాకు ఇంత ఇవ్వలేదు అంత ఇవ్వలేదని, లేకపోతే నా జీతం పెంచలేదు లేకపోతే అని ఏం గమ్మకండి. మీరు ఏమి బాధపడమాకండి. మీ పని మీరు చేయండి. ఆ కూలి, ఆ కష్టార్జితం దేవుడే చూసి నీకు ఏదో రూపం ఇప్పిస్తాడు, ఏ విధంగానైనా ఇస్తాడు. దేవుని స్తోత్రం. కష్టం వృధా కాదు. నీ చేతుల కష్టం దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నీకు అక్కడ నువ్వు చేసింది కష్టం ఎంతో 10 మంది పనిచేసావా, చెయ్యి, తప్పులేదు. కానీ అతను ఇచ్చింది ఒకటే జీతమా? కానీ నువ్వు ఎంతో 10 మందికి పని నువ్వు ఒక్కడవే చేసావు కనుక ఆ వ్యక్తి దృష్టిలో, ఆ యొక్క ఆ ఓనరు దృష్టిలో నువ్వు లెక్కలో లేవు. అతను గుర్తించరా, పర్వాలేదు. కానీ దేవుడు ఉన్నాడు. నువ్వు ఎంత కష్టం చేస్తున్నావో దానికి ఫలం దేవుడు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకని యజమాని మీద సనగమాకండి. యజమాని గురించి చెప్పమాకండి చెడుగా ఎక్కడ. దేవుని స్తోత్రం. నాకు దేవుడు ఇచ్చిన పని అనుకో. దేవుడు ఇదిగో ఇచ్చేది దేవుడే నాకు జీతం. దేవుడే నాకు జీతం. ఆయనే నా కష్టం చూసి, నా చేతుల కష్టాన్ని చూసి నా ప్రభువే నాకు అనుగ్రహించును కాక అనుకుని ప్రార్థనాపూర్వంగా పని. అది దేవుని చిత్తం. ఏమండి? అది పంట కోత. అలాంటి కోత. ఏమండి? తర్వాత ఇక చివరిగా ఇంకో మాట చెప్తున్నాను. ఇదేంటంటే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 27 నుండి 40 వచ్చిన వరకు ఉంటుంది ఈ మాటలో. అంత మీరు చదవలేరు కనుక నేను మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 27 నుండి 40 వచ్చిన వరకు కూడా చదివితే అక్కడ ఏమని కనిపిస్తుంది అంటే, ఒక రైతు మంచి విత్తనాలు వేసాడు, పంట వేసాడు. ఏమండి? పంట వేసాడు, మంచి పంటలే, మంచి విత్తనాలు. ఏది? ద్రాక్ష అనుకుందాం. పోనీ ద్రాక్షాలు వేసాడు, మంచి పంట, చెట్లు వస్తున్నాయి, మొక్కలు వస్తున్నాయి, మంచిగా పడుతుంది. మధ్యలో ఈ రాత్రుల పూట తెలియకుండా ఇంకో గిట్టన వాళ్ళు ఉంటారుగా, గిట్టన వాళ్ళు శత్రువు వెళ్ళి ఏం చేశారు, శత్రువులు కొన్ని అది చెడ్డ విత్తనాలు వేశారు. మంచి విత్తనాలు, పంట విత్తనాలు ఏమో రైతు వేసాడు. కానీ గురుగులు అని బైబిల్లో ఉంది, అదే చెడ్డ విత్తనాలు. అయితే ఈ రెండు కలిసి పెరుగుతున్నాయి. రెండు మంచి విత్తనము లేక మంచి చెట్టు, చెడ్డ చెట్టు. అదే మన ఊర్లో ఏముంటుంది, దాన్ని కలుపు మొక్కలు. అలాగే ఈ మంచి మొక్క రెండు ఎదుగుతుంది. ఎదుగుతూ ఉన్నప్పుడు గమనిస్తారు. యజమానుడైన యేసు ప్రభువుకి చెప్తారు, అయ్యా మనము గోధుమ విత్తనాలు వేసాము, కానీ గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి? అయితే అది శత్రువు వేశాడు. మరి ఇప్పుడు మేము వెళ్ళి ఆ గురుగుల్ని, ఆ చెడ్డ విత్తనాలు, ఆ మొక్కలు కోసేస్తాం, కత్తిరించేస్తామంటే అప్పుడు ఈ యజమానుడు ఏమంటాడంటే, అలా చేయమాకండి. అప్పుడే ఒకవేళ మీరు అలా చేస్తారనుకో, ఈ చెడ్డ మొక్కను పీకేటప్పుడు మంచి విత్తనం కూడా, మంచి చెట్టు కూడా తెగిపోవచ్చు. కనుక కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదుగునిచ్చి, కోత అయినాక పంట వచ్చినాక కత్తిరించి అప్పుడు ఏం చేద్దాం, గురుగుల్ని వేరు చేద్దాం, గోధుమలు వేరు చేద్దాం, అప్పుడు వేరు చేద్దాం. అలాగే దీని అర్థం ఏంటంటే, ఈ అంత్యకాలములో జరగబోయే విషయం అన్నీ చెప్తున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు చూడండి, మంచి చెప్తున్నప్పుడు చాలామంది మంచిగానే ఉంటారు, మంచి మనసుతో వాక్యం వింటారు, మంచి మనసుతో ప్రార్థన చేస్తారు, మంచి మనసుతో దేవునికి ఇస్తారు, మంచిగా దేవుళ్ళు ఆనందిస్తారు, సంతోషంగా దేవుని స్తుతించుకుంటారు, మంచి హార్ట్ఫుల్గా ఉంటారు. కానీ కొందరిలో దుష్టుడు గురుగులు అంటే చెడ్డ విత్తనాలు వేస్తారు. ఆ ప్రార్థన చెయ్యాలా, ఉపవాసం ఉండాలా, ఇవ్వాలా, అలా ఇవ్వకపోతే ఏంటో. ఈ చెడ్డ విత్తనాలు అంటే ప్రార్థనకు విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కలిగిస్తాడు దుష్టుడు. అయితే వెంటనే ఆ మొక్కను దేవుడు తొంచాడు. అంటే దేవునికి విరోధంగా ప్రారంభించగానే నాకేం జరగట్లేదు కదా అని చెప్పి మర్చిపోయి ఉండమాకండి. ఎందుకనగా తెలుసుకుంటారు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే, మారు మనసు లేని వాళ్ళకి
హృదయం కఠినము చేసుకునే వాళ్ళకి టైం ఇస్తాడు. రక్షణ పొందిన వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు తింటారు, వాళ్ళు బట్టలు కట్టుకుంటారు, వాళ్ళు ఆనందిస్తారు. కానీ వస్తుంది కోతకాలమున, తగిన కాలం ఉంది కోతకాలం. అప్పుడు కోసి, అప్పుడు డివైడ్ చేసి ఆ పనికిరాని చెత్తని అగ్నిలో కాలుతాడు. అది అగ్నిగుండం, నరకమును పంపించేస్తాడు. ఈ మంచి గోధుమలు పంటను మంచి దాచుకుంటాడు. అంటే నీతిమంతుల్ని, పరిశుద్ధులైన వాళ్ళని, దేవుని మాటిన్న వాళ్ళని పరలోకానికి, ఆ గురువుల్లాగా పెరిగినటువంటి ఆ పంట అంతా తీసుకెళ్ళి అగ్నిగుండం. అది ఎవరైనా గురువుల్లాగా ఉన్నారా? నేనంటాను, మీ అందరిని బతిలాడుతున్నా, ఎవరికైనా సరే అప్పటిదాకా ఎందుకు ఉండాలా? ఇప్పుడే వాక్యం ఉన్నావు కనుక సరి చేసుకుని, గురుగులు లాంటి హృదయం అనగా దేవునికి విరుద్ధమైన మనసులు, వాక్యానికి విరుద్ధంగా దైవికమైన దేవునికి వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయా? ఆ దేవుడు దేవదూతల కత్తిరించి చేసి అగ్నిలో కాల్చి ముందే జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది. కరోనా తెగులు వస్తుంది, జాగ్రత్త పడమంటే ఎంత జాగ్రత్త పడ్డావు. అలాగే బయట వరదలు వస్తున్నాయి, వరదలు ఉరువులు పడుతున్నాయి, బయటకు వెళ్ళమాకండి అంటే ఎంత జాగ్రత్త పడ్డా ప్రాణభయంతో. ఇంత జాగ్రత్తగా కాపాడుకొని ప్రాణం ఎంత కాలం ఉంటుంది ఏంటి? మహా అయితే 100 సంవత్సరాలు ఉంటావు ఈ లోకం. కానీ ఎన్నడూ నశించని గతించని ఒక లోకం ఉంది, అదే పరలోకం. ఆ పరలోకం వెళ్ళటానికి నువ్వు జాగ్రత్త పడుతుందా? అందుకని గురుగులు లాంటి స్వభావాలు ఉన్నాయా? గురుగులు లాంటి బుద్ధులు ఉన్నాయా? గురుగులు లాంటి మనసు ఉందా? అంటే దుష్టుడి దయ్యం, దురాత్మ ప్రభావం అలాంటి ఎన్ని యేసు నామములో మనలో నుండి పారవేయబడి కాల్చివేయబడును గాక. హల్లెలూయా. గోధుమల వలె ఉందుము గాక. అప్పుడు దేవుడు తన కొట్టులో పెంచి భద్రపరుస్తాడు, తరతరాలను ఆయనతో కూడా సదాకాలం ఉంటాడు. ఇది కోత పండుగ యొక్క ఆత్మీయ అది. ఇజ్రాయేలీలు పూజ చేసుకుంటారు కోతకాల పండుగ, దాన్నే పెంతెకొస్తు పండుగ అంటారు, దాన్నే పంటల పండుగ అంటారు. అలాగే మన దేశాల్లోనూ మన రాష్ట్రాల్లో కూడా చాలామంది రకరకాలుగా ఎవరు కనుక బైబిల్ ప్రకారం అయితే ఆత్మ సంబంధంగా యేసు ప్రభు వారు వచ్చినాక ఈ కోత పండగ అంటే నేను చెప్పినవి ఈ 5 విషయాలు. దేవునికి స్తోత్రం. మీరు మరలా వినండి, దైవజీవులు పొందండి. ఇదిగో కోత కోసే కాలం ఇది. ఆమె పంట వండినప్పుడు ఎంత ఆనందిస్తావో, పంటలు చేతికొస్తే ఆనాటి రైతులు ఎంత ఆనందించేవాళ్ళో, ఇదిగో అలాంటి సమయమే దేవుడు నీకు అప్పుడే సంవత్సరం ఒకసారి ఇచ్చాడు రైతులకి. ఇప్పుడు దేవుడిని ప్రతిరోజు ఇస్తానంటున్నాడు. ప్రతిరోజు తీసుకో, ప్రతిరోజు పండగే. దేవుడి మాటలు ఆశ్రయించును గాక.